హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ వార్తలు నిలిచింది. ఈరోజు వార్తలు నిలిచిన మరొక సూచి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తలు నిలుస్తున్న సూచీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల తరచూ ఏదో ఒక సూచి వార్తలు నిలుస్తోంది. ఈ వారంలోనే మనం చర్చించుకోబోతున్న 4వ సూచి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో ఏదైనా సూచి వార్తలు నిలిస్తే ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఆ సూచిలో అగ్రస్థానంలో నిలిచిన దేశాలు ఏంటి, ఎన్ని దేశాలను లేదా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో వార్తలు నిలుస్తున్న సూచీలకు సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. సో ఈ వారంలో మనం చర్చించుకోబోతున్న 4వ సూచి అంటున్నాను. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లోనే 4వ సూచి. ఇటీవల మనం ఈ వారంలో చర్చించుకున్న సూచీల గురించి ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ సూచి ఏంటి? ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. సో ఇటీవల వార్తలు నిలిచిన ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? రానున్న పోటీ పరీక్షలో ఎంత అని చెప్పాను? 49th ప్లేస్. ఇందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏది అంటారు? స్వీడన్. సో స్వీడన్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్, ఇంటర్నెట్ సూచిని విడుదల చేసే వార్తలు నిలిచిన సంస్థ ఏంటి అంటారు? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటారు? లండన్. చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఈ వారంలో మనం చర్చించుకున్న మరొక సూచి ఏంటి? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో పాస్పోర్ట్ సూచి. సో ఇటీవల వార్తలు నిలిచిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 84th పొజిషన్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం జపాన్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏంటి అంటారు? చాలా ఇంపార్టెంట్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, నిన్నటి క్లాస్ లో మనం చర్చించుకున్న ఇంపార్టెంట్ సూచి, ఈ 4 సూచీల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ సూచి నిన్న మనం చర్చించుకున్న సూచి. అదేంటి? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2021. ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని చెప్పాను? 142. ఈ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి? నార్వే. ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏంటి అంటారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆర్ఎస్ఎఫ్ అంటే ఏంటి? రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. సో వార్తలు నిలిచిన ఆర్ఎస్ఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది అంటారు? ప్యారిస్, ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎఫ్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని విడుదల చేసి వార్తలు నిలిచింది. ఈ రోజు వార్తలు నిలిచిన సూచి 4వ సూచి ఈ వారంలో. సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 87th పొజిషన్ అవుట్ ఆఫ్ 115 నేషన్స్. సో 115 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 87. భారతదేశం సాధించిన స్కోర్ ఎంత అంటే 53 స్కోర్. ఇవి రెండు గుర్తుంచుకోండి. అసలు ఈ స్కోర్ ఏంటి, ఇవన్నీ అంశాలు ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏది అంటారు? స్వీడన్. సెకండ్ నార్వే. థర్డ్ డెన్మార్క్. స్వీడన్ సాధించిన స్కోరు 79 అండ్ నార్వే సాధించిన స్కోరు 77. డెన్మార్క్ సాధించిన స్కోరు 76. సో టాప్ 3 నేషన్స్. అండ్ ఇండియా యొక్క పొజిషన్ గుర్తుంచుకోండి, 87th. ఇండియా సాధించిన స్కోర్ ఎంత? 53. అవుట్ ఆఫ్ హౌ మెనీ నేషన్స్? 115. ప్రపంచంలోని 115 దేశాలను పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసి ఈ సూచీని విడుదల చేసిన సంస్థ ఏంటి అంటారు? చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. వరల్డ్ ఎకనామిక్
ఫోరం చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనగానే మనకి ఏ దేశం గుర్తు రావాలి? ఎక్కడ ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం? స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ లోని కొలానీ అనే ప్రాంతంలో ఉంది. సో స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇటీవల వార్తలు నిలిచిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది అంటారు? స్విట్జర్లాండ్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ సంస్థ సహకారంతో ఈ సూచిని విడుదల చేయడం జరిగింది అంటారు? చాలా ఇంపార్టెంట్. యాక్సెంచర్ అనే సంస్థ. యాక్సెంచర్ మనం తరచూ వింటూ ఉంటాం సాఫ్ట్వేర్ కి సంబంధించి. సో యాక్సెంచర్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? డబ్లిన్ ఏ దేశంలో ఉంది? ఐర్లాండ్ లో ఉంది. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుంచుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన గ్లోబల్ అంటే ప్రపంచ దేశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అన్నట్టు. సో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 87. సో ఇక్కడ కొన్ని పదాలను గుర్తుంచుకోండి. ఎనర్జీ అంటే శక్తి. సో శక్తి వనరులకు సంబంధించి ట్రాన్సిషన్ ఏ రకంగా పరివర్తన చెందుతున్నాయి దేశాలు, ముఖ్యంగా ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి. అంటే ఏంటి? మనకు చాలా వరకు కూడా పర్యావరణానికి చాలా చెడు చేసే ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, శక్తి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి. ముఖ్యంగా థర్మల్ కానివ్వండి, లేదంటే బొగ్గు ఆధారంగా పనిచేసే కర్మాగారాల విషయంలో కానివ్వండి. సో వీటన్నిటి పక్కన పెట్టేసి రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు లేదా సస్టైనబుల్ ఎనర్జీస్ వైపు ప్రపంచ దేశాలు ఏ రకంగా అడుగెడుతున్నాయని చెప్పేసి, సో సింపుల్ గా గ్రీన్ ఎనర్జీ సాధించే విషయంలో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏది అంటే ఈ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన స్వీడన్ అనుకోవచ్చు. సో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో శక్తి వనరుల విషయంలో ఏ రకంగా ఏ దేశం పరివర్తన చెందుతుంది అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. సో అలా గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళుతున్న దేశాలు ఉన్నాయనుకోండి, అవి టాప్ ప్లేస్ లో నిలుస్తాయి. సో గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి? సస్టైనబుల్ ఎనర్జీ, మనకు పర్యావరణం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిని చూడడం. ఎగ్జాంపుల్ చూడండి, స్వీడన్ లో చాలా వరకు కూడా కన్వెన్షనల్ ఎనర్జీస్ అన్నిటి కూడా తగ్గిస్తున్నారు, ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు దృష్టి సాధిస్తున్నారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ ఇంధనం కానివ్వండి, లేకపోతే విండ్ ఎనర్జీ కానివ్వండి, లేకపోతే టైడల్ ఎనర్జీ కానివ్వండి, ఇటువైపు పయనిస్తున్న దేశాలు అన్నట్టు. సో అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు పయనిస్తున్న దేశాలు అనుకోవచ్చు. సో ఇవన్నీ అవసరం లేదు, నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానము, భారతదేశం సాధించిన స్కోరు, టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు మరియు ఎన్ని దేశాలు, ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ, ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ మరియు ఈ సంస్థ ఏ సంస్థ సహకారం తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఈ అంశాలపైన ప్రతిష్ఠత చూపండి. ఇక్కడ ఏమంటున్నాను? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో ఇంధనం విషయంలో లేదా శక్తి వనరుల విషయంలో ఏ దేశం ఏ రకంగా పరివర్తన చెందుతుంది, ఏ రకంగా ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేదా ఎకో ఫ్రెండ్లీ శక్తి వనరులను వాడుకుంటున్నాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వార్తల్లో ఈ వారంలో నిలిచిన 4 సూచీలు ఏవైతే ఉంటాయో ఆ 4 సూచీలను కంపారిజన్ చేస్తూ చదవండి. ఎందుకంటే ఇక్కడ స్వీడన్ అంటున్నాను. ఈ 4 సూచీలో స్వీడన్ ఒక విషయంలో ఒక సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఏంటి? ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ లో కూడా స్వీడన్ టాప్. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో కూడా స్వీడన్ టాప్. మరియు లండన్ ఈ సూచనను విడుదల చేసి వార్తలు ఇచ్చిన సంస్థలు ఉంటాయి కదా, 2 సంస్థల విషయంలో లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు హెన్లీ అండ్ పార్ట్నర్స్. సో వార్తలు నిలుస్తున్న సూచనలన్నింటినీ కూడా ఒక టేబులర్ ఫామ్ రూపంలో తయారు చేసుకోండి. సో ఏ సూచి అడిగినా కూడా వెంటనే మనం కంపారిజన్ గుర్తుంచుకునే ప్రయత్నాలు చేయండి, సరిపోతుంది. అండ్ అంశాలు ఈజీగా గుర్తుంచుకోండి. ఏదైనా సూచి వార్తలు ఇస్తే ఆ పదాల యొక్క అర్థాన్ని చూడండి, ఆటోమేటిక్ గా ఆ సూచి యొక్క ఉద్దేశం మనకు తెలిసిపోతుంది. సో ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 87th. అండ్ నెక్స్ట్, ఈరోజు మార్స్ పై నాసా ప్రయోగం మరొకసారి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకు జనరల్ స్టడీస్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా టాపిక్స్ మనం చర్చించుకుంటున్నాం. ఇటీవల ఇస్రోకి సంబంధించిన ఒప్పందాలే కానివ్వండి, ఇస్రో లాంచ్ చేసి విజయవంతమైన ప్రయోగాలే కానివ్వండి, ప్రపంచ దేశాలు రోదసిలో ప్రయోగాలు కానివ్వండి, అంతరిక్ష ప్రయోగాలు కానివ్వండి, ఇవన్నీ అంశాలు కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తాయి. సో అలా ఇటీవల మార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్స్ అని పిలిచిన రెడ్ ప్లానెట్ అన్నా, అరుణ గ్రహం అన్నా, అంగారక గ్రహం అన్నా ఏదైనా ఒకటే, చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం విషయానికి వస్తే మార్స్ పై చేసిన ప్రయోగం ఏమని చెప్పొచ్చు?
మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదంటే మంగళ్యాన్ ప్రయోగం అనొచ్చు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల చైనా చేసిన తియాన్వెన్ 1 ప్రయోగం ఏ గ్రహానికి సంబంధించింది అంటారు? తియాన్వెన్ 1 ప్రయోగం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? మార్స్. అండ్ ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ మిషన్ మార్స్ కి సంబంధించింది. అండ్ అమెరికాకి సంబంధించి పర్జర్వరెన్స్ చాలా ఇంపార్టెంట్, పర్జర్వరెన్స్. సో అమెరికాకి సంబంధించి పర్జర్వరెన్స్ అని గుర్తుంచుకోండి. పర్జర్వరెన్స్ అంటే ఏ ప్రయోగము? మార్స్ పైన చేస్తున్న ప్రయోగాలు. ఇటీవల ప్రపంచంలోని ఏ దేశము సాధించని ఒక ఘనత అమెరికా సాధిస్తోంది మార్స్ పైన చేస్తున్న ప్రయోగాల విషయంలో. సో మార్స్ కి సంబంధించి పర్జర్వరెన్స్ రోయర్, 6 చక్రాలు రోయర్ అంటే ఏంటి? దొర్లుతూ వెళ్తుందన్న చక్రాలు ఉంటే సేమ్ ఒక వెహికల్ అన్నట్టు. సో మార్స్ పైన ప్రయాణం చేస్తుంది ప్రస్తుతం. మార్స్ పై ప్రయాణం చేస్తున్న అమెరికా రోయర్ పేరు ఏంటి అంటారు రానున్న పోటీ పరీక్షలు? ఏంటి? పర్జర్వరెన్స్. సో పర్జర్వరెన్స్ రోయర్స్ ఇప్పటికే మార్స్ పైన మట్టి సేకరించింది. అండ్ ఇటీవలే పర్జర్వరెన్స్ రోయర్ క్యాప్చర్ చేసిన కొన్ని ఇమేజెస్, వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. సో మార్స్ పైన లేదా భూగ్రహం కాకుండా, అదర్ దాన్ ఎర్త్, భూగ్రహం కాకుండా వేరే గ్రహం పైన మొట్టమొదటి హెలికాప్టర్ ని ఎగరవేసి ప్రపంచ రికార్డు సాధించిన దేశంగా అమెరికా నాసా వార్తలు నిలిచింది. ఇంజెన్యూటీ హెలికాప్టర్ అని చెప్పేసి దాదాపు 10 అడుగుల ఎత్తు, 3 మీటర్ల ఎత్తులో 39.1 సెకండ్ల పాటు ఒక హెలికాప్టర్ ఎగిరింది. అలా భూగ్రహం పైన కాకుండా వేరే గ్రహం పైన, ఆ గ్రహం ఏంటి? అరుణ గ్రహం పైన మొట్టమొదటిసారి హెలికాప్టర్ ఎగరవేసిన దేశంగా అమెరికా నాసా ద్వారా సాధించింది. సో ఈ రోజు మార్స్ కి సంబంధించి పర్జర్వరెన్స్ సాధించిన మరొక విజయం ఏంటంటే, సో మార్స్ పైన ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తోంది. ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ అంటేనే మనకు బ్రతకడానికి, ఒక మనిషి లేదా జీవరాశులు బ్రతకడానికి కావలసిన ఎసెన్షియల్. సో అలాంటి ఆక్సిజన్ ని పర్జర్వరెన్స్ ఎలా ఉత్పత్తి చేసింది అనేది ప్రశ్న. యాక్చువల్గా పర్జర్వరెన్స్ రోయర్ ఉంది కదా, ఈ రోయర్ కి ముందు భాగంలోని రైట్ సైడ్ ఒక గోల్డెన్ కలర్ బాక్స్ ఉంది, అంటే బంగారపు పెట్టె ఉంది, ఒక గోల్డెన్ కలర్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో ఒక మెకానికల్ ట్రీని పంపించారు నాసా శాస్త్రవేత్తలు. మెకానికల్ ట్రీ అంటే వృక్షం అనుకోండి. సో ఒక మెకానికల్ ట్రీని పంపించడం జరిగింది. ఎవరు? నాసా శాస్త్రవేత్తలు. ఈ పర్జర్వరెన్స్ రోయర్ లోని కుడి భాగం, ముందు వైపు కుడి భాగంలో ఒక బాక్స్ అమర్చి అందులో ఒక మెకానికల్ ట్రీని అమర్చడం జరిగింది. ఈ మెకానికల్ ట్రీ ఏం చేసిందంటే, నిన్నటి రోజున మార్స్ పైన వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, సో కార్బన్ డైఆక్సైడ్ ని సేకరించింది. సో కార్బన్ డైఆక్సైడ్ ని సేకరించి ఈ మెకానికల్ బాక్స్, మెకానికల్ ట్రీ ఏదైతే ఉంటుందో అందులో బంధించి దీనిని రసాయన చర్యలకు గురి చేసి అండ్ విద్యుత్ దీని నుండి పాస్ చేసేసి CO2ని O2గా కన్వర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా 5 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది పర్జర్వరెన్స్ రోయర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారు రానున్న పోటీ పరీక్షల ప్రశ్న అంటే, భూగ్రహం పైన కాకుండా వేరే గ్రహం పైన, ఆ గ్రహం ఏంటి? అరుణ గ్రహం లేదా రెడ్ ప్లానెట్ మార్స్. సో మార్స్ పైన ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచిన ప్రపంచ అగ్రగామి దేశం ఏంటి? అమెరికా. నాసా వారు చేస్తున్న ప్రయోగాల భాగంగా. సో అలా 5 గ్రాముల ఆక్సిజన్ అంటే ఫ్యూచర్ లో మార్స్ పైన మానవుడు గనక అడుగు పెట్టడనుకోండి, ఆ మానవుడికి 5 గ్రాముల ఆక్సిజన్ దాదాపు 10 నిమిషాల పాటు లైఫ్ ఇస్తుంది అన్నట్టు. మనం పీల్చుకోవడానికి ఖచ్చితంగా మనకు గాల్లో ఆక్సిజన్ ఉండాలి. సో అలా 5 గ్రాముల ఆక్సిజన్ అంటే ఒక మనిషి 10 నిమిషాలు బతకగలుగుతాడు అన్నట్టు. సేమ్ వెంటిలేటర్ ద్వారా అనుకోండి. సో అలా వెంటిలేటర్ బిగించుకొని కూడా ఉండొచ్చు. సో అలా ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం, ఇందులో ఎలాంటి ప్రక్రియ అనుసరించారు? ముఖ్యంగా పర్జర్వరెన్స్ రోయర్ లో ముందు భాగంలో గోల్డెన్ కలర్ బాక్స్ లో ఒక మెకానికల్ ట్రీని అమర్చారు. ఆ మెకానికల్ ట్రీ సహాయంతో గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని సేకరించడం జరిగింది పర్జర్వరెన్స్ రోయర్. సేకరించిన తర్వాత ఈ పెట్టెలో జరిగిన ప్రక్రియ ఏంటంటే, ఈ CO2ని విద్యుత్ ద్వారా మరియు రసాయన చర్యల ద్వారా O2గా మార్చడం జరిగింది. ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయడం జరిగింది. సో అలా ఆక్సిజన్ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, యాక్చువల్గా 10 గ్రామ్స్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని, కానీ 5 గ్రామ్స్ ఉత్పత్తి చేయగలిగారు. ఎన్ని గ్రాములు అయితే ఏంటి? మొత్తానికైతే మార్స్ పైన ఆక్సిజన్ ని తయారు చేసిన మొట్టమొదటి దేశంగా అమెరికా నాసా ద్వారా ఒక విజయాన్ని సాధించి ఈరోజు వార్త నిలిచింది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మార్స్ కి సంబంధించి నిన్నటి రోజున మళ్ళొకసారి ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఎగిరింది. ఇంజెన్యూటీ హెలికాప్టర్ అంటే ఏంటి? మార్స్ రోయర్ లో ఉన్న ఒక హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ హెలికాప్టర్ మొన్న లాస్ట్ 2 రోజుల కింద మీకు చెప్పాను,
ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మార్స్ పైన ఇంజెన్యూటీ హెలికాప్టర్ ని దాదాపు 39.1 సెకండ్ల పాటు 3 మీటర్ల అడుగులు లేదంటే 10 అడుగుల ఎత్తులో ఎగరవేయడం జరిగింది. నిన్నటి రోజున దాదాపు 5 మీటర్ల ఎత్తుకు ఎగిరిందట ఇంజెన్యూటీ హెలికాప్టర్. ఎన్ని సెకండ్ల పాటు అంటే 52 సెకండ్ల పాటు. అంటే ప్రోగ్రెస్ చూడడం జరుగుతుంది. సో ఈ హెలికాప్టర్ అనేది మరొకసారి కూడా ప్రయోగించబడి అద్భుతంగా ఇంకొంత ఎత్తులో ఎగిరి ఈరోజు వార్తలు ఇచ్చింది. సో మార్స్ పై నాసా సాధించిన 2 విజయాలు, ఒకటి ఇంజెన్యూటీ హెలికాప్టర్ అండ్ సెకండ్ వచ్చేసి మార్స్ పైన ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసిన మొట్టమొదటి దేశంగా అమెరికా వార్తలు ఇచ్చింది. ఇక్కడ అన్ని గుర్తుంచుకోండి, ఇండియాకి సంబంధించి మాంగళ్యానే కానివ్వండి, మామ్, మరి యూఏకి సంబంధించి హోప్ అండ్ మనకి చైనాకి సంబంధించి తియాన్వెన్ 1 మరియు అమెరికా మార్స్ పై చేస్తున్న ప్రయోగాలు పర్జావరెన్స్. సో పర్జావరెన్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో వ్యాక్సిన్ కి సంబంధించి సో భారత ప్రభుత్వము వ్యాక్సిన్ సరఫరాకి సంబంధించి డ్రోన్లను ఉపయోగించాలని భావిస్తోంది. సో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సరఫరా చేయాలని. ప్రస్తుతం చూడండి, కోవిడ్ కేసెస్ దారుణంగా పెరుగుతున్నాయి. దేశంలో ఒక్క రోజులో కోవిడ్-19 కేసెస్ 3,14,800 కేసులు నిన్న రోజు నమోదయ్యాయి. సో 3 లక్షల కేసులు అనుకోండి. ఒక్క రోజులో 3 లక్షల కేసులు అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్న దేశంగా భారతదేశం వార్తలు నిలుస్తోంది. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ రానున్న జూన్ మాసం 2021 వరకు భారత ప్రభుత్వం ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కనీసం 25 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పేసి. సో అలా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే ఇటీవల భారత ప్రభుత్వం ఏ అంశాలతో వార్తలు నిలుస్తుంది? వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి భారత్ బయోటెక్ వారు రూపకల్పన చేసిన లేదా వారు సృష్టించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఆ కోవాక్సిన్ వ్యాక్సిన్ ని అధిక మొత్తంలో ప్రొడక్షన్ చేయాలి, ఉత్పత్తి చేయాలని చెప్పేసి హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ టెస్టింగ్ వారికి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో అనుమతులు జారీ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? మనకు మహారాష్ట్రలో ఉంది. చాలా ఇంపార్టెంట్. మరియు రెమ్డెసివిర్ విషయంలో కానివ్వండి, చాలా వరకు కూడా వ్యాక్సిన్ విషయంలోనూ మరియు మందుల విషయంలో రెమ్డెసివిర్ కానివ్వండి, మాల్నుపిరావిర్ విషయంలో కానివ్వండి, తరచు నిన్నటి క్లాస్లో మనం చర్చించుకుంటున్నాం. సో ఈ వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో కోవిడ్-19 సంబంధించి వ్యాక్సిన్ ని సరఫరా చేసే విషయంలో భారత ప్రభుత్వము ICMR కి ఈరోజు కీలక అనుమతులు జారీ చేసింది. ICMR అంటున్నాను, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో భారతదేశంలో డ్రోన్లకి సంబంధించి ఉపయోగానికి సంబంధించి అనుమతులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏది అంటారు? సో గాల్లో ఎగిరే ఎలాంటి వాటికైనా కూడా అనుమతులు ఇవ్వాలంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారు? హర్దీప్ సింగ్ పూరి గారు. సో భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి నుండి అనుమతులు పొందడం జరిగింది ICMR. దీనికి సంబంధించి భారతదేశంలో వ్యాక్సిన్ సరఫరాకి సంబంధించి డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. అలా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ ఏ రకంగా సరఫరా చేయాలని చెప్పేసి ICMR టెక్నాలజీ సాయం విషయంలో ఏ సంస్థని సాయం అడుగుతోంది అంటారు. అది ఇంకా ఇన్ డెప్త్. సో అదేంటంటే IIT కాన్పూర్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల IITలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో IIT కాన్పూర్ వారు టెక్నాలజీ సాయం ఇవ్వబోతున్నారు ICMR వారికి. సో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ ని సరఫరా చేసే విషయంలో ఇటీవల భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది అంటారు? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో అలా వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా పంపించనున్నారు. ఎందుకు అనుమతులు అంటున్నారంటే భారతదేశంలో ఎవరు పడితే వారు డ్రోన్లను ఉపయోగించరాదు. డ్రోన్లను ఖచ్చితంగా ఉపయోగించాలంటే ప్రభుత్వం నుండి అనుమతులు కావాలి. ప్రస్తుతం చూడండి, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో డ్రోన్ల సంబంధిత అంశాలు కూడా మనం తరచూ చర్చించుకుంటున్నాం. సో డ్రోన్లకి సంబంధించి గడిచిన సంవత్సరం ఈ సమయానికల్లా ఏప్రిల్ మాసంలో భారతదేశంలోనే మొట్టమొదటి నగరంగా ఇండోర్ సిటీ వార్తలు నిలిచింది. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరచాలి, స్టెరిలైజ్ చేయాలి, శానిటైజ్ చేయాలని చెప్పేసి డ్రోన్ల ద్వారా శానిటైజేషన్ ప్రక్రియను చేసిన మొట్టమొదటి నగరంగా ఇండియాలో ఎవరు? ఇండోర్ సిటీ. చాలా ఇంపార్టెంట్. మరియు డ్రోన్లకి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా అనుమతులు పొందాయి. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. సెంట్రల్ మెరైన్ ఇన్స్టిట్యూట్. సో సెంట్రల్ మెరైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? రాంచీలో ఉన్న సెంట్రల్ మెరైన్ ఇన్స్టిట్యూట్ వారు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా డ్రోన్ల ద్వారా ప్రయోగాలు చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు భారతదేశంలోని ప్రైవేట్ సంస్థలకు డ్రోన్లకి సంబంధించి సులభతర అనుమతులను పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ కూడా ప్రారంభించింది. గరుడ్, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. గరుడ్ పోర్టల్. సో గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్.
పోర్టల్ కి సంబంధించి అసలు ఉద్దేశం ఏంటి అంటారు. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్లను ఉపయోగించాలనుకుంటే సులభతర అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుండి పొందవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు ఇచ్చే మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అన్నా డ్రోన్ అన్నా ఏదైనా ఒకటే. సో అలా ఈ రోజు టాపిక్ ఏంటి? మనకు వ్యాక్సిన్ సరఫరాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు పొందింది ICMR. సో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ అని ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సరఫరా చేయొచ్చు. సో అలా దీనికి సంబంధించి టెక్నాలజీతో కూడుకుని ఉన్న అంశం కదా. సో ఈ టెక్నాలజీ ఇచ్చే సంస్థ ఏంటి? ICMR కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో కోవిరాప్ ఈరోజు వార్తలు నిలిచింది. కోవిరాప్. సో కోవిరాప్ అంటే ఏంటంటే కరోనాని నిర్ధారణ చేసే, కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే ఫాస్టెస్ట్ టెక్నిక్ అనుకోవచ్చు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour లోనే కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే కోవిరాప్ అనే ఒక పరికరాన్ని తయారు చేసి వార్తలు నిలిచిన IIT ఏది అంటారు? IIT. మరొక IIT వార్తలు నిలిచింది ఈరోజు, IIT ఖరగ్పూర్. సో IIT ఖరగ్పూర్. ఇటీవల ఐఐటీలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. IIT ఖరగ్పూర్ గురించి నిన్నటి క్లాస్ లో కూడా మనం చర్చించుకున్నాం. IIT ఖరగ్పూర్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య కుదిరిన ఒప్పందం చాలా ఇంపార్టెంట్. మరియు ఇటీవల IIT ఖరగ్పూర్ బిటిల్ నట్ లీవ్స్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసే ఒక టెక్నిక్స్ తో వార్తలు నిలిచింది. మరియు IIT ఢిల్లీకి సంబంధించి సెర్స్, IIT కాన్పూర్ కి సంబంధించి టచ్ సెన్సిటివ్ వాచ్, IIT బాంబే ఇంక్యుబేటెడ్ సంస్థ నానోస్నిఫ్ టెక్నాలజీ నానోస్నిఫర్ ని కనుగొని వార్తలు నిలిచింది. మరియు IIT గౌహతి శాస్త్రవేత్తలు ఇటీవల లిథియం అయాన్ బ్యాటరీస్ పైన పరిశోధన చేస్తూ వార్తలు నిలుస్తున్నారు. తరచూ ఏదో ఒక IIT, ఇందాక మనం చర్చించుకున్న IIT కాన్పూర్, దేనికి? ICMR వారికి టెక్నాలజీ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఈ రోజు IIT ఖరగ్పూర్ వారు సృష్టించిన ఒక అధునాతన పరికరం కోవిరాప్ వార్తలు నిలిచింది. సో కోవిరాప్ అంటే ఏంటంటే కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే ఒక ఫాస్టెస్ట్ టెక్నిక్. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour లోనే మనకు కామన్ గా RT-PCR చేస్తారు, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో RT-PCR టెస్ట్ లాగానే ఉంటుంది. సేమ్ మనకి ఏదైతే ఉంటుందో కాటన్ స్వాబ్ ఉంటుంది. సో కాటన్ స్వాబ్ ఆధారంగానే ఫాస్టెస్ట్ టెక్నిక్ కోవిరాప్. సో ఈ కోవిరాప్ సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చిన IIT ఏంటి? IIT ఖరగ్పూర్. సో ఈ పరికరం ఏదైతే ఉంటుందో ఈ పరికరం ద్వారా 100% యాక్యురసీతో మనకి రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. చాలా వరకు చూడండి ర్యాపిడ్ టెస్ట్లు తప్పు రిజల్ట్ ఇస్తున్నాయి. కొంతమందికి కరోనా వ్యాధి ఉన్నా చూపించట్లేదు, లేకున్నా చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ కోవిరాప్ అనేది అద్భుతంగా ఉపయోగపడబోతోంది. అండ్ కోవిరాప్ అనేది కేవలం కరోనా వ్యాధిని మాత్రమే నిర్ధారణ చేయదు. డెంగ్యూ, ఎన్సెఫలైటిస్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జా డిసీజెస్ కానివ్వండి, వేటినైనా కూడా నిర్ధారణ చేసే కోవిరాప్ అనే ఒక పరికరాన్ని తయారు చేసి వార్తలు నిలిచిన IIT ఏదంటే IIT ఖరగ్పూర్. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో భారతదేశం నుండి విదేశాలకు వెళ్లే విమానాలపైన ఆంక్షలు విధిస్తూ మరికొన్ని దేశాలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. ఒకటి ఇజ్రాయెల్, సెకండ్ ఆస్ట్రేలియా. చాలా ఇంపార్టెంట్. ఈ 2 దేశాలు కూడా రానున్న 10 రోజుల పాటు భారతదేశం నుండి విమానాలు ఏవి కూడా ఆ దేశంలోకి రాకూడదని చెప్పేసి ట్రావెల్ రెడ్ లిస్ట్ జాబితాలో ఈరోజు భారతదేశాన్ని ఈ 2 దేశాలు కూడా చేర్చడం జరిగింది. ట్రావెల్ రెడ్ లిస్ట్ అంటే ఏంటంటే మనకు ఇటీవల చూడండి బ్రిటన్ దేశము భారతదేశం నుండి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో బ్రిటన్లోకి రాకుండా నిన్నటి రోజున ఆంక్షలు విధిస్తూ వార్తలు ఇస్తుంది. ఆ టాపిక్ మనం చర్చించుకున్నాం. అండ్ హాంకాంగ్ ప్రభుత్వము భారతదేశం మీదుగా వెళ్లే విమానాలన్నింటినీ కూడా క్యాన్సల్ చేసింది. న్యూజిలాండ్ ప్రభుత్వం, జెసిండా అడర్న్ ప్రభుత్వం భారతదేశం నుండి ఏ ఒక్క ప్రయాణికుడు కూడా న్యూజిలాండ్లోకి రాకూడదని చెప్పేసి ఆంక్షలు విధించాయి. ఈ రోజు ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా సేమ్ అదే బాటలో పోవడం జరుగుతుంది. ఎందుకు? ప్రస్తుతం భారతదేశంలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఈ చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల చూడండి మనకి ఎయిర్ బబుల్లో భాగంగా శ్రీలంక కూడా కొన్ని రోజుల పాటు వారు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎయిర్ బబుల్కి సంబంధించి ఇండియా, శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందము. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యక్ష ఎదురు చూపండి. సో ఈ దేశాలకు ఈ రోజు నుండి రానున్న 10 రోజుల పాటు ఏ ఒక్క విదేశీ ప్రయాణికుడు కూడా వెళ్ళలేడు. సో భారతదేశం సంబంధించిన విమానాలపైన ఆంక్షలు విధించడం జరిగింది. ఇక్కడే ఇంకొక పాయింట్ని యాడ్ చేసుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో లాక్డౌన్ ఉంది. చూడండి ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, బంగ్లాదేశ్ అండ్ జర్మనీ, జపాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 3rd వేవ్ కరోనా కారణంగా ఆంక్షలు విధిస్తున్నారు. అండ్ జపాన్లో కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంది అంటే ఒసాకా అనే ఒక సిటీలో
అక్కడ ఒక న్యూస్టెన్ కలవరం రేపుతుంది. ఆ న్యూస్టెన్ ఏంటంటే మనం వ్యాక్సిన్ తీసుకుంటాం కదా, వ్యాక్సిన్ యొక్క పనితీరునే ప్రశ్న వేస్తుంది. అంటే వ్యాక్సిన్ యొక్క పనితీరు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ఒక వ్యవస్థ కలిగిన కరోనా వైరస్ జపాన్లో కలవరం రేపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం చాలా ప్రభావం పొందుతుంది. అంటే ఏంటంటే భారతదేశంలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. చూడండి, దాదాపు మనకు 3,14,000 కేసులు. ఇలాంటి పరిస్థితి దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు నిన్న గురువారం రోజున సూమోటోగా ఒక తీర్పు ఇచ్చింది. సూమోటో కేసుగా తీసుకుంది. అంటే ఏంటంటే ప్రస్తుతం గణనీయ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి భారత ప్రభుత్వం ఒక జాతీయ ప్రణాళికను సిద్ధం చేయమని చెప్తుంది. నేషనల్ ప్లాన్, జాతీయ ప్రణాళిక అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఒకే ప్లాన్ అమలు అవుతుంది. దేనికి సంబంధించి? COVID-19 కట్టడి చర్యలకు సంబంధించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం భాగంలో. అంటే ఏంటి? సో మెడికేషన్ విషయంలో కానివ్వండి, ఆక్సిజన్ సరఫరా మహారాష్ట్రలో పేలుతున్న ఆక్సిజన్ ట్యాంకులు చూడండి. ఇటీవల కాలంలో నాసిక్ ప్రాంతంలో కానివ్వండి, ఈ రోజు కూడా ఒకటి వార్తలు ఇచ్చింది. సో ఆక్సిజన్ విషయంలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల భారత ప్రభుత్వం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ని కూడా ప్రారంభించింది. ప్రముఖ సిటీలకు రోరో ట్రైన్లను ప్రారంభించడం జరిగింది. రోల్ ఆన్ రోల్ ఆఫ్. సో ఇలాంటివన్నీ కూడా జాతీయ స్థాయిలో అమలు చేయండి. ఆక్సిజన్ కొరతకు ఒక ప్రశ్న ఏదైతే ఉండదో దానికి సమాధానంగా దేశమంతా కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ఒక జాతీయ ప్రణాళికను సిద్ధం చేయమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అట్ ద సేమ్ టైం ఈ కరోనా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే మెడికేషన్ ఉంటుంది కదా, రెమ్డెసివిరే కానివ్వండి, ఫ్యాబ్ఫ్లోర్ కానివ్వండి, ఇతోలిజుమాబ్ కానివ్వండి, హైడ్రాక్సిక్లోరోక్విన్ కానివ్వండి, ఇలాంటి మందుల విషయంలో, అత్యవసరాల విషయంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒకే ప్లాన్ ని సిద్ధం చేయండి అని చెప్పేసి కరోనా వ్యాధి నియంత్రణ కట్టడి విషయంలో లాక్డౌన్ కి సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం రాష్ట్రాలకే అధికారాన్ని ఇవ్వండి, వారికే డిస్క్రిషనరీ పవర్ ఇవ్వండి అని చెప్పేసి కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. సో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొన్ని గైడ్లైన్స్ కూడా ఈ వార్తలు ఇచ్చినాయి. సో కరోనా వ్యాధి వ్యాప్తి నియంత్రణ చేయడానికి జాతీయ ప్రణాళికలను సిద్ధం చేయమనింది. అండ్ ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితిని చూస్తే నేషనల్ ఎమర్జెన్సీని తలపిస్తోందని చెప్పేసి ఎస్ఏ బాబ్డే గారు నిన్నటి రోజున ప్రస్తావించారు. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? మనకు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 352 ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, సేమ్ లాస్ట్ ఇయర్ మనకు లాక్డౌన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ప్రాథమిక హక్కుల పైన చాలా ఆంక్షలు ఉంటాయి. సో అలా నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనబడుతున్నాయి దేశంలో. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా కూడా కరోనా వ్యాధిని నియంత్రించడానికి ఒక జాతీయ ప్రణాళికను సిద్ధం చేయండి. అందులో ఆక్సిజన్ కొరత విషయంలో ఏ రకంగా కట్టుదిట్టమైన చర్యలు పాటించాలి, అత్యవసరాల విషయంలో కానివ్వండి, మరియు మెడికేషన్ విషయంలో ఎలా పాటించాలి, రాష్ట్రాలకు లాక్డౌన్ విషయంలో ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ సిద్ధం చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో ఒక నేషనల్ ప్లాన్ ముందుకు తీసుకురండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక గైడ్లైన్స్ జారీ చేసింది. సో ఇవి మనకు కరోనాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ భారత సంతతి వ్యక్తి వనితా గుప్తా గారు. వనితా గుప్తా చాలా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. భారత సంతతి వ్యక్తి అంటున్నాను. ప్రస్తుతం ప్రపంచ అగ్రదేశం అమెరికాకి నూతన అధ్యక్షులుగా జో బైడెన్ గారు ఎన్నికైన తర్వాత చాలా మంది భారత సంతతి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి తరచూ మనం చర్చించుకుంటున్నాం. ప్రస్తుతం చాలా మంది భారత సంతతి వ్యక్తులు అమెరికాలో కీలక క్రియాశీలక పదవులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు మరొక భారత సంతతి వ్యక్తి వనితా గుప్తా గారు అమెరికా నూతన అసోసియేట్ అటార్నీ జనరల్ గా వార్తలు నిలిచారు. అసోసియేట్ అటార్నీ జనరల్ అంటున్నాను. సో ఈ పదవి పేరు గుర్తుంచుకోండి, అసోసియేట్ అటార్నీ జనరల్ గా ఇటీవల అమెరికాకి సంబంధించి వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటారు? వనితా గుప్తా గారు. సో అటార్నీ జనరల్ ఈ పదవి పేరు ఎప్పుడు విన్నా కూడా గుర్తుంచుకోండి, న్యాయశాఖకి సంబంధించింది. న్యాయశాఖ, సో న్యాయ విభాగానికి సంబంధించి ఒక అత్యున్నత పదవి. మన భారతదేశంలో చూడండి, అటార్నీ జనరల్ ఒక రాజ్యాంగబద్ధ పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 76 రాజ్యాంగంలోని 76వ నిబంధన అటార్నీ జనరల్ గురించి సూచిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. అంటే ఏంటి? అటార్నీ జనరల్ అంటే ఏంటి? ప్రభుత్వానికి సంబంధించి అధికారిక న్యాయవాది. సో ప్రభుత్వ అధికారిక న్యాయవాదిని మనం అటార్నీ జనరల్ అంటాం. సో అమెరికాకి సంబంధించి అసోసియేట్ అటార్నీ జనరల్ అంటే ఏంటంటే అమెరికా న్యాయశాఖలో థర్డ్ హైయెస్ట్ పోస్ట్, 3వ అత్యున్నత పదవి అసోసియేట్ అటార్నీ జనరల్. సో న్యాయశాఖకి సంబంధించిన ఒక పదవి. ఈ పదవికి నియమితులైన వ్యక్తి వనితా గుప్తా గారు. ఇటీవల
వనితా గుప్తా గారి పేరును సూచిస్తూ అమెరికా అధ్యక్షులు జో బైడెన్ గారు చేసిన తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానం అమెరికా సెనెట్ అంటే ఏంటి, అమెరికా పార్లమెంట్ లో 51-49 తేడాతో గెలుపొందడం జరిగింది. సో ఏం తీర్మానము, వనితా గుప్తా గారిని అసోసియేట్ అటార్నీ జనరల్ గా నియమించే ఒక తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారు, అమెరికా అధ్యక్షులు జో బైడెన్ గారు. ఆ తీర్మానం అమెరికా సెనెట్ లేదా అమెరికా పార్లమెంట్ లో గెలుపొందడం జరిగింది. సో ఈ గెలుపు ద్వారా వనితా గుప్తా గారు అమెరికా నూతన అసోసియేట్ జనరల్ గా నియమితులై ఈరోజు వార్తలు ఇచ్చారు. నేరుగా టు ద పాయింట్ ఒకే ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల అమెరికాకి సంబంధించి అసోసియేట్ అటార్నీ జనరల్ అనే ఒక పదవికి ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటారు, వనితా గుప్తా గారు. సో అటార్నీ జనరల్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మనకు భారతదేశంలో, రాజ్యాంగబద్ధ పదవి. అండ్ అమెరికాకి సంబంధించి కూడా న్యాయశాఖకి సంబంధించి సింపుల్ ఒకే ఒకటి గుర్తుంచుకోండి, ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా కేసులు పడ్డాయనుకోండి న్యాయస్థానాల్లో, భారతదేశం విషయానికి వస్తే ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రస్తుతం కేకే వేణుగోపాల్ కదా ప్రభుత్వ అధికారిక న్యాయవాది అంటాం. సో అటార్నీ జనరల్ కు ఉండే అధికారం అంటే దేశంలోని ఏ న్యాయస్థానంలో అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కేసులు పడ్డాయనుకోండి, సో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే అధికారిక న్యాయవాదిని, ప్రభుత్వ అధికారిక న్యాయవాదిని అటార్నీ జనరల్ అంటాం. సేమ్ అమెరికాకి సంబంధించి కూడా అమెరికా ప్రభుత్వం తరపున పనిచేసే ఒక అధికారిక న్యాయవాదిని అటార్నీ జనరల్, అసోసియేట్ అటార్నీ జనరల్ అంటాం. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వనితా గుప్తా గారు భారత సంతతి వ్యక్తి, అసోసియేట్ అటార్నీ జనరల్ గా నియమితులై ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ కాగ్. ప్రస్తుతం భారతదేశంలో కాగ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, కాగ్ కూడా రాజ్యాంగబద్ధ పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 148 మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 148 నుండి ఆర్టికల్ 151 వరకు కూడా ఆల్మోస్ట్ 3 ఆర్టికల్స్ కాగ్ పదవిని గురించి సూచిస్తాయి. సో భారతదేశంలో రాజ్యాంగబద్ధ పదవి కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. ఆడిట్ చేస్తాడు ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆడిట్ చేసే ఒక అధికారి. సో కాగ్ తనకు ఒక ముద్దు పేరు ఉంటుంది, వాచ్ డాగ్ అంటారు, అరిచే కుక్క అంటారు. కాగ్ అనే పదవిని మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా బేసిక్స్. సో ప్రస్తుతం భారతదేశంలో కాగ్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి పేరేంటి, జీసీ ముర్ము. చాలా ఇంపార్టెంట్. జీసీ ముర్ము గారు కూడా ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నారు. గిరీష్ చంద్ర ముర్ము గారు ప్రస్తుతం భారతదేశంలో జీసీ ముర్ము గారు కాగ్ గా ఉన్నారు. సో తన యొక్క ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి గిరిజనుడు భారతదేశంలో కాగ్ పదవిని స్వీకరించడం. సో కాగ్ పదవికి నియమితులైన మొట్టమొదటి గిరిజనుడు ఒక ట్రైబల్ పర్సన్ జీసీ ముర్ము గారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపుతో వార్తలు నిలిచారు. ఆ గుర్తింపు ఏంటంటే ప్రపంచంలో ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా సంస్థ వార్తలు నిలిచినా, ఏదైనా ప్రభుత్వ పథకం వార్తలు నిలిచినా కూడా ఆ పదాల యొక్క అర్థాన్ని విడమరిచి చూడండి, అర్థం చేసుకోండి, దాని యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాను, ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఒక సంస్థ. ఫర్ ప్రొహిబిషన్ అంటున్నాను. ప్రొహిబిషన్ అంటే ఏం మీనింగ్ ఇస్తుంది, నిషేధం. ఏం నిషేధించే సంస్థ, ప్రపంచంలో కెమికల్ వెపన్స్ ఏవైతే ఉంటాయో, రసాయన ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధించే ఒక సంస్థ, వాటి నియంత్రణ కోసం పనిచేస్తున్న ఒక సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనే సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా అపాయింట్ అయి ఈరోజు వార్తలు నిలిచారు, నియామకై వార్తలు నిలిచారు. సో ఇటీవల భారతదేశానికి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఈ సంస్థకి నియమితులైన వ్యక్తి పేరు ఏంటి అంటారు. ప్రస్తుత కాగ్ మనకు జీసీ ముర్ము గారు, గిరీష్ చంద్ర ముర్ము గారు. మరి ఈ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, హేగ్స్ లో ఉంది. హేగ్స్ అనగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి, నెదర్లాండ్స్. ఏవైనా ప్రపంచ సంస్థలు వార్తలు నిలిస్తే వాటి యొక్క ప్రధాన కార్యాలయం గురించి ఖచ్చితంగా చూడండి. హేగ్స్ చాలా ఇంపార్టెంట్ సిటీ. హేగ్స్ ఎక్కడ ఉంది, నెదర్లాండ్స్ అని పిలిచిన, హాలాండ్, డచ్ ఏ పేరుతో పిలిచినా ఒకే దేశం. సో నెదర్లాండ్స్ లేదా హాలాండ్ లేదా డచ్ అని గుర్తుంచుకోండి. అక్కడ ఉన్న ప్రముఖ నగరం ఏంటి, హేగ్స్. అండ్ హేగ్స్ లో మరొక సంస్థ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్, ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ప్రపంచ లేదా అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు, అది కూడా హేగ్స్ లోనే ఉంది. సో అలా హేగ్స్ లో ఉన్న ఒక సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్
కెమికల్ వెపన్స్ ఈ సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా భారతదేశం తరపున నియమితులైన వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుత భారతదేశ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము గారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో మనకి కృష్ణ ఎల్లా గారు వార్తలు నిలిచారు. కృష్ణ ఎల్లా అనగానే మనకు ఒక ప్రముఖ సంస్థ గుర్తుకు రావాలి, భారత్ బయోటెక్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 145 దేశాల్లో ఈ సంస్థ గురించి పరిచయం ఉంది. భారత్ బయోటెక్ ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో చాలా మందికి కూడా ఈ సంస్థ పట్ల అవగాహన వచ్చింది. సో భారత్ బయోటెక్ అనగానే వారు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ పేరేంటి? కోవాక్సిన్. సో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ICMR మరియు NIV సహకారంతో భారత్ బయోటెక్ వారు ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ పేరే కోవాక్సిన్. సో అలా కోవాక్సిన్ తో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా కోవాక్సిన్ మనం ఎగుమతి చేసే స్థాయికి వచ్చాము. సో అలాంటి భారత్ బయోటెక్ సంస్థ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఎవరు? కృష్ణ ఎల్లా గారు ఫోర్బ్స్ కి సంబంధించి ఈ రోజు ఒక ప్రతిష్టాత్మక గుర్తింపుతో వార్తలు నిలిచారు. ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలోని హెల్త్ రిలేటెడ్ లేదా ఆరోగ్య రంగానికి సంబంధించి లేదా ఫార్మా రంగానికి సంబంధించి ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ గుర్తించడం జరిగింది. సో అందులో భాగంగా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో, ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ పైన కృష్ణ ఎల్లా గారి ఫోటోని ముద్రించడం జరిగింది. కృష్ణ ఎల్లా గారు ఫోర్బ్స్ అనగానే మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరకు ప్రభావవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. జో బైడెన్ గారే కానివ్వండి, లేకపోతే చాలా మంది వ్యక్తుల గురించి ఇటీవల మనం చర్చించుకుంటాం. అలాంటి ఫోర్బ్స్ ఇండియాకి సంబంధించిన ఎడిషన్ ఉంటుంది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ పైన కృష్ణ ఎల్లా గారిని తన యొక్క ముఖ చిత్రాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఏ క్యాప్షన్ ఇవ్వడం జరిగిందంటే లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ అంటే ఏంటి? ప్రస్తుతం హెల్త్ రంగానికి సంబంధించి ఛాంపియన్స్ గా నిలుస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఇండియాకి సంబంధించి వారందరికి సంబంధించి ఒక జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ కి ముఖ చిత్రంగా ఏదైతే ఉంటుందో దానిపైన కృష్ణ ఎల్లా గారి ఫోటోను ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నేరుగా ఎలా అడుగుతారంటే ఇటీవల ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ హెల్త్ సెక్టార్ కి సంబంధించి లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ లో భాగంగా ఏ ఫార్మా దిగ్గజానికి సంబంధించి లేదా ఏ సంస్థకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ముఖ చిత్రాన్ని వేయడం జరిగింది, ముద్రించడం జరిగింది అంటే కృష్ణ ఎల్లా గారు. సో ఫోర్బ్స్ గుర్తించిన పర్సన్ గా ఈరోజు వార్తలు ఇచ్చారు కృష్ణ ఎల్లా. అండ్ తనకు సంబంధించిన భారత్ బయోటెక్ సంస్థ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 145 అంతర్జాతీయ పేటెంట్లు కలిగిన సంస్థ. 145 అంతర్జాతీయ పేటెంట్ అంటే ఏంటి? వారికి మాత్రమే దానిపైన అధికారం ఉంటుంది. సో పేటెంట్ రైట్స్ అంటాము. 145 అంతర్జాతీయ పేటెంట్లు కలిగిన సంస్థ మరియు 16 టీకాలను ఉత్పత్తి చేసింది ఇప్పటి వరకు భారత్ బయోటెక్ సంస్థ. యాక్చువల్గా అమెరికాలో సెటిల్ అయిన వ్యక్తి 20 ఏళ్ల కింద ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత భారత్ బయోటెక్ సంస్థను స్థాపించడమే కాదు, యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు 400 కోట్ల డోసులను ఉత్పత్తి చేసిన సంస్థగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన భారత్ బయోటెక్ చీఫ్ కృష్ణ ఎల్లా గారు ఫోర్బ్స్ మ్యాగజైన్ ముఖ చిత్రంగా ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో మౌలానా వహీదుద్దీన్ ఖాన్ మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. ఎవరితనంటే ఇస్లామిక్ స్కాలర్. ఇస్లామిక్ అంటే ఏంటి? ముఖ్యంగా ముస్లింకి సంబంధించిన ప్రవచనాలు కానివ్వండి అండ్ ఖురాన్. సో ఖురాన్ ని వివిధ భాషల్లో మన ముందుకు తీసుకొచ్చిన ఒక గొప్ప రచయిత, ఒక స్కాలర్ మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తన యొక్క ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వము పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారాన్ని కూడా గెలుచుకోవడం జరిగింది. అండ్ నేషనల్ సిటిజన్ అవార్డు పురస్కారాన్ని కూడా గెలుచుకున్న ఒక వ్యక్తి. సో ఇవన్నీ పురస్కారాలు అవసరం లేదు. ఇటీవల మరణించిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే రానున్న పోటీ పరీక్షల్లో ఒక స్కాలర్. ముఖ్యంగా
తను ఒక ఇస్లామిక్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది ప్రస్తుతం ఇస్లామిక్ సెంటర్. తన యొక్క కెరీర్ అంతా కూడా ఇస్లాం భావజాలం ఆధారంగా, ఇస్లాం ఏదైతే ఉంటుందో ముస్లింకి సంబంధించి ప్రవచనాలు కానివ్వండి, ఖురాన్ ఇంగ్లీష్ లో రచించడం కానివ్వండి, వివిధ భాషల్లోకి తీసుకురావడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి మౌలానా వహీదుద్దీన్ ఖాన్. ఇక్కడ ఎందుకు అంత ప్రముఖంగా చెప్తున్నానంటే, భారత ప్రభుత్వం తనను గుర్తించింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్, భారతరత్న తర్వాత దేశంలో అత్యున్నత పురస్కారము, పద్మ పురస్కారాలు అత్యున్నతం అనుకోవచ్చు, పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా గెలుచుకున్న ఒక వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో తనెవరు? ఒక స్కాలర్ లేదా రచయిత. అండ్ ఇస్లాం సెంటర్ ప్రస్తుతం న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది. ఇస్లాంకి సంబంధించి చాలా వరకు కూడా కృషి చేస్తున్న ఒక సంస్థగా మనం భావించవచ్చు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ కిషోర్ నందాల్స్కర్. కిషోర్ నందాల్స్కర్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. కిషోర్ నందాల్స్కర్ గారు మరాఠీకి సంబంధించిన వ్యక్తి. సో మరాఠీ చిత్రసీమకి సంబంధించిన వ్యక్తి. మరాఠీ భాషలో చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని మనకు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. బాలీవుడ్ అంటే హిందీ సినిమాలు. సో బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక ప్రముఖ నటుడు. పదుల సంఖ్యలో బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. తను నటించిన కొన్ని ముఖ్య సినిమాలు ఏంటంటే కాకి, వాస్తవ్, సింగం, సింబా. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాలు. కాకి, వాస్తవ్ రియాలిటీ అన్నట్టు, కాకి, వాస్తవ్, సింగం, సింబా ఈ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మరాఠీ నటుడు. సో తను మరాఠీ భాషలో అరంగేట్రం చేయడం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించిన ఒక గొప్ప నటుడు కిషోర్ నందాల్స్కర్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో మరాఠీ చిత్రసీమకి సంబంధించి నిన్న కూడా ఒక పర్సన్ గురించి చెప్పాను మీకు, సుమిత్రా భావే గారు అని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్. సునీల్ సంతాస్కర్ అని చెప్పాను. సో సుమిత్రా భావే గారు కూడా మరాఠీ పరిశ్రమకు సంబంధించి ఈరోజు మరాఠీకి సంబంధించి మరొక ప్రముఖ నటుడు మరణించడం జరిగింది, కిషోర్ నందాల్స్కర్ గారు. అండ్ నెక్స్ట్, ఈరోజు సలావుద్దీన్ జావీద్ గారు వార్తలు నిలిచారు. సలావుద్దీన్ జావీద్ పేరు గుర్తుంచుకోండి. సలావుద్దీన్ జావీద్ హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి. హైదరాబాద్ లో ఉంటున్నారు ప్రస్తుతం యాక్చువల్ గా. సో సలావుద్దీన్ జావీద్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఎవరు సలావుద్దీన్ జావీద్ అంటే, సో కరాటేకి సంబంధించి యాక్చువల్ గా మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మాస్టర్. మార్షల్ ఆర్ట్స్ అంటున్నాను, కరాటేకి సంబంధించి భారతదేశమే కాదు మిడిల్ ఈస్ట్ దేశాలన్నిట్లో కూడా పర్యటించిన ఒక గొప్ప మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఈరోజు మరణించడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. తను ఒక ఫౌండేషన్ కూడా ప్రారంభించారు, స్టార్ కరాటే క్లబ్. స్టార్ కరాటే క్లబ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, స్టార్ కరాటే క్లబ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి కరాటే శిక్షణని ఇస్తున్నాడు ఈ సంస్థ ద్వారా. చాలా ఇంపార్టెంట్, నేరే గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన సలావుద్దీన్ జావీద్ గారు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి ప్రముఖ మాస్టర్. సో కరాటే రంగంలో దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ దేశాలన్నిట్లో కూడా దాదాపు పర్యటించి చాలా దేశాల్లో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ మాస్టర్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు, సలావుద్దీన్ జావీద్. తను స్థాపించిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, స్టార్ కరాటే క్లబ్. సో తను మన హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. సో ఈరోజు వార్తల్లో నిలిచిన నెక్స్ట్ పర్సన్ ఇండియాస్ 68th గ్రాండ్ మాస్టర్. 68th గ్రాండ్ మాస్టర్ అంటున్నాను, 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటి అంటారు? అర్జున్ కళ్యాణ్. పేరు గుర్తుంచుకోండి, అర్జున్ కళ్యాణ్. సో గ్రాండ్ మాస్టర్ అనే పదాన్ని ఏ క్రీడకి సంబంధించి లేదా ఏ గేమ్ కి సంబంధించి మనం ఉపయోగిస్తాము? చెస్ కి సంబంధించి. సో చెస్ క్రీడకి సంబంధించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆటగాన్ని మనం గ్రాండ్ మాస్టర్ గా ట్రీట్ చేస్తాము. సో భారతదేశానికి సంబంధించి 68వ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందిన ఆటగాడు, చెస్ క్రీడాకారుడు ఎవరు అంటే సో అర్జున్ కళ్యాణ్. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అన్నారనుకోండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. సో తమిళనాడుకు సంబంధించి చెస్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. భారతదేశంలోనే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్, ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? 1988 ఇయర్ లో గుర్తింపు పొందిన ఆటగాడు ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. సో విశ్వనాథన్ ఆనంద్ అంటేనే చెస్ క్రీడ మనకు గుర్తుకొస్తుంది. సో విశ్వనాథన్ ఆనంద్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తమిళనాడు. ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మరొక గ్రాండ్ మాస్టర్ వార్తలు ఇచ్చారు, జి ఆకాష్.
జి ఆకాష్ ఆల్మోస్ట్ 4 months బ్యాక్ మనం చర్చించుకోవడం జరిగింది. సో జి ఆకాష్ ఇండియాకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా మరియు విశ్వనాథన్ ఆనంద్, వీరందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఇక్కడ మాత్రం ఈ రోజు వార్తలు ఇచ్చిన పాయింట్ గుర్తుంచుకోండి, 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన ఆటగాడు అర్జున్ కళ్యాణ్. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదిక ఒక రాష్ట్రం గురించి ఆల్వేస్ మనం చర్చించుకుంటూనే ఉన్నాం తరచూ కూడా, హర్యానా రాష్ట్రం. సో హర్యానా రాష్ట్రంలో రానున్న 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా గేమ్స్ ఏ తేదీల మధ్యలో నిర్వహించబోతున్నాయట అంటే ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. నవంబర్ 21 2021 ప్రారంభమవుతాయి అండ్ డిసెంబర్ 5 2021 ముగియనున్నాయి. సో 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య రాష్ట్రం ఏది అనొచ్చు. ఏంటి? హర్యానా రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలోని కొన్ని స్టేడియంస్ గుర్తుంచుకోండి. ఒకటి పంచకుల, సెకండ్ అంబాలా, ఇది గుర్తుంచుకోండి. అండ్ రిమైనింగ్ ఏమైనా ఉంటాయి అంటే ఇక్కడ మనకి షాహాబాద్, ఢిల్లీ, చండీగఢ్ ఈ సిటీస్ లో కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4th ఎడిషన్ నిర్వహణ జరగబోతోంది. నేరుగా గుర్తుంచుకోండి, ఈ 5 ప్లేసెస్ అయితే గుర్తుంచుకోండి, హర్యానా రాష్ట్రము మరియు ఢిల్లీ, చండీగఢ్, ఇవి కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. హర్యానా రాష్ట్రంలోని పంచకుల, అంబాలా మరియు షాహాబాద్ అండ్ ఢిల్లీ, చండీగఢ్. సో ఈ వెన్యూస్ లో రానున్న 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ చేయబోతోంది భారత ప్రభుత్వానికి సంబంధించి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఎవరిచ్చారంటే ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? కిరణ్ రిజిజు గారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఇటీవల స్థానం పొందిన పురాతన క్రీడల గురించి కానివ్వండి, తరచు మనం చూస్తున్నాము, కలరియ పట్టు కానివ్వండి, మల్లఖంబ క్రీడ కానివ్వండి, తన్కా పంక్తా క్రీడలు మరియు యోగాసనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటీవల ఖేలో ఇండియాకి సంబంధించి ఖేలో ఇండియా స్పోర్ట్స్ లో స్థానం పొందిన పురాతన క్రీడలుగా మనం తరచు చూస్తున్నాం. సో ఖేలో ఇండియా 4th ఎడిషన్ అనగానే హర్యానా రాష్ట్రం గుర్తుంచుకోండి. హర్యానా రాష్ట్రంతో పాటు ఢిల్లీ, చండీగఢ్ లో కూడా కొన్ని మ్యాచ్లు నిర్వహణ చేయబోతోంది భారత ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.